వెల్కమ్ టు కెరీర్ పాయింట్. నేను సిరిసాగర్. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ 25 ఏళ్ల విద్యా వైభవం. 25 సంవత్సరాలకు పైగా విజయవంతమైన విద్యా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని గర్వంగా అడుగులు వేస్తున్న శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లోని ప్రముఖ మహిళా సాంకేతిక విద్యా సంస్థలలో ఒకటి. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ప్రముఖ ఐటీ సంస్థ విప్రోకు పక్కనే ఉన్న వట్టినాగులపల్లిలో విస్తరించి ఉన్న ఈ విద్యా సంస్థ ఇక్కడ అందిస్తున్న బీటెక్, ఎంటెక్ మరియు ఎంబీఏ ప్రోగ్రాంలు విద్యార్థినులకు అత్యుత్తమ విద్యా అవకాశాలను కల్పిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాఠ్యాంశాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన ఆధ్యాత్మిక బృందం ఈ కళాశాల ప్రత్యేకత. 2001లో స్థాపించబడిన శ్రీదేవి విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ JNTUHకు అనుబంధంగా ఉన్న ఒక ప్రసిద్ధ యూజీసీ అటానమస్ విద్యా సంస్థ. ఈ కళాశాల NAAC ద్వారా A++ గ్రేడ్తో గుర్తింపు పొందడంతో పాటు అన్ని అర్హత కలిగిన ప్రోగ్రాంలకు NBA గుర్తింపు కూడా సాధించింది. విద్యార్థినులు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకునేలా ప్రోత్సహించే విద్యా వాతావరణాన్ని ఈ సంస్థ కల్పిస్తోంది. అకాడమిక్స్తో పాటు నైపుణ్యాభివృద్ధి మరియు ప్లేస్మెంట్లు విద్యార్థినులకు కల్పిస్తోంది. ఇప్పుడు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్కు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ టి రవీందర్ రెడ్డి గారు, CEO, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్వాలిటీ అక్రెడిటేషన్ అండ్ ర్యాంకింగ్స్, విద్యా ప్రమాణాలు అక్రెడిటేషన్ మరియు QS యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్స్ అండ్ టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అండ్ ABET అక్రెడిటేషన్. నాణ్యత హామీ రంగాల్లో 30 సంవత్సరాలకు పైగా అక్రెడిటేషన్లో అనుభవం కలిగిన నిపుణులు. అలాగే డాక్టర్ బి నరేంద్ర కుమార్ గారు ఉన్నారు, ప్రొఫెసర్, CSE హెడ్ IT డిపార్ట్మెంట్, డీన్ IIC అండ్ అవుట్ రీచ్, శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నత విద్యారంగంలో 28 సంవత్సరాలకు పైగా అకాడమిక్స్లో అనుభవం కలిగిన విద్యావేత్త. వారితో చర్చను ప్రారంభించే ముందు శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క ఫెసిలిటీస్ అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏవి రూపంలో చూద్దాం. I wanted a place that would protect her. I wanted a place that would challenge me. Here, she found both. More than a degree, a strong foundation. Every journey begins with a decision to learn, to explore, and to grow. At Sridevi Women's Engineering College, education goes beyond classrooms. Here, ideas are tested in laboratories, perspectives are shaped through collaboration, and knowledge becomes real-world skill. Guided by experienced mentors and a supportive environment, students discover confidence, not just competence. From academics to sports, from discussions to innovation, every experience builds strength, discipline, and leadership because the future belongs to those who are prepared to create it. Sridevi Women's Engineering College, engineering confident futures. ఎస్ సార్, ఏవి అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది. వెల్కమ్ సార్ రవీందర్ గారు అలాగే నరేంద్ర గారు. సార్ రవీందర్ గారు, మీరు చెప్పండి, మీ కాలేజ్లో ఎలాంటి కోర్సెస్ అందుబాటులో ఉంటాయి, అలాగే ట్రైనింగ్ ప్లేస్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? B6 ప్రేక్షక మహాశయులకు స్వాగతం. నేను డాక్టర్ తూడి రవీందర్ రెడ్డి. నేను QS వరల్డ్ ర్యాంకింగ్ అండ్ టైమ్స్ ర్యాంకింగ్, అబెట్, NIRF ర్యాంకింగ్స్లో ఎక్స్పర్ట్ను. IITs, NITs, ఫారెన్ యూనివర్సిటీస్కు నాలెడ్జ్ రిసోర్స్ పర్సన్గా పనిచేయుచున్నాను. శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్గా అడ్వైజర్గా గత 20 సంవత్సరాల నుంచి పనిచేయుచున్నాను. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల గచ్చిబౌలి IT కారిడార్లో శ్రీ అశోక్ రావు గారు స్థాపించడం జరిగింది. శ్రీ అశోక్ రావు గారు 2001 సంవత్సరంలో, మనము 2001 సంవత్సరం తీసుకుంటే అప్పుడు మహిళలకు చాలా తక్కువ సంఖ్యలో ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులో ఉండేది.
వారికి మహిళల పట్ల ఉన్న గౌరవంతో అతను మాతో అనేవాడు, విద్యా దదాతి వినయం. అంటే విద్య అనేది అందరికీ వినయాన్ని ఇస్తుంది. వినయం అనేది మనిషికి సమర్థతను పెంచుతుంది, అర్హతను పెంచుతుంది. అర్హత ద్వారా సంపద వస్తుంది. సంపద ద్వారా ధార్మికత్వాన్ని పొందవచ్చు. ఒక జీవితానికి ఒక లక్ష్యాన్ని కలుగజేసుకోవచ్చు అనే ఉద్దేశంగా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సార్థకత అనే ఒక లక్ష్యంతో మహిళ అనేది కుటుంబానికి పునాది. మహిళ అభివృద్ధి చెందితే సాంకేతికంగా కానీ, లేకపోతే ఆర్థిక సమర్థత కానీ, లేకపోతే ఎకనామిక్ ఫ్రీడమ్ కానీ వచ్చినప్పుడు కుటుంబం బాగుపడుతుంది. కుటుంబంతో సమాజం బాగుపడుతుంది. సమాజంతో ఆటోమేటిక్గా డిస్ట్రిక్ట్స్, నేషన్స్, కంట్రీ కూడా బాగుపడుతుంది అనే లక్ష్యంతో ఎన్నో వ్యాపారాలు ఉన్నా కూడా అతను మహిళా ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించడం జరిగినది. ఈ మహిళా శ్రీదేవి ఇంజనీరింగ్ కళాశాలను వారి కుమారుడైన శ్రీ డాక్టర్ రాధాకృష్ణరావు గారు సూపర్ స్పెషలైజేషన్ డాక్టర్, ఆయన ఇప్పుడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దాదాపుగా మా దగ్గర చాలా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక 7 భవనాలు చాలా పెద్దవి నిర్మించబడ్డవి. వారు నాన్నగారు 5 భవనాలు నిర్మించిన తర్వాత వారి కుమారుడైన రాధాకిషన్రావు గారు ఇంకా 2 హాస్టల్ భవనాలు, తర్వాత ఇంకా బ్లాకులు నిర్మించడం జరిగింది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అనేది విద్యార్థుల విజయానికే లక్ష్యము. విద్యార్థులను మామూలుగా ఇంజనీరింగ్ విద్యలో నిపుణులుగా తయారు చేయడంతో పాటు వాళ్ళను నాయకులుగా తయారు చేయడము, వాళ్ళను ఆవిష్కర్తలుగా తయారు చేయడము, వాళ్ళను సైంటిస్ట్గా తయారు చేయడము, తర్వాత సెల్ఫ్ సస్టైనబిలిటీ అనేది, మానసిక వికాసము అనేది ఒక పునాదిగా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ముఖ్యమైన యూఎస్పి ఏంటంటే, ఇప్పుడు శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మా చుట్టుపక్కల దాదాపుగా ఒక 200 నుంచి 300 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ హబ్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్. మా దగ్గర ఉండే కోర్సులు ఏవైతే ఉన్నాయో సిఎస్సి, ఏఐఎంఎల్, సిఎస్సి డాటా సైన్స్, ఐటీ, ఈసీఈ, ఈసీవీఎల్ఎస్ఐ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు ఉన్నవి. వీటికి నిష్ఠాతులైనటువంటి ఒక ప్రొఫెసర్లను రిక్రూట్మెంట్ చేయడం జరిగినది. అశోక్రావు గారు దూర ప్రాంతాల నుంచి మంచి క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ తీసుకొని ఇప్పుడు కూడా మొట్టమొదలు ఉన్నటువంటి ఒక ప్రతిభ గల ప్రొఫెసర్లు ఇప్పటికి కూడా పనిచేయుచున్నారు. రిటెన్షన్ రేటు చాలా ఎక్కువగా, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, మంచి క్లాస్ రూమ్స్, తర్వాత బోర్డ్స్, తర్వాత విద్యార్థులకు యాక్సెసిబిలిటీ ఉండే సెంట్రల్ ఫెసిలిటీస్. మామూలుగా ప్రతి విద్యార్థి కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు మా దగ్గర. ఈ శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల హాస్టలు చాలా ప్రముఖంగా దాదాపుగా 1500 మంది విద్యార్థులను అకామిడేట్ చేయగలుగుతుంది. క్వాలిటీ ఫుడ్ మా దగ్గర చాలా దూర ప్రాంతాల నుంచి విశాఖపట్నము, విజయనగరము, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, తర్వాత కర్నూలు, ఒంగోలు, తర్వాత కడప ప్రాంతాల నుంచి తెలంగాణ జిల్లాలు, అన్ని జిల్లాలు, వరంగల్, కరీంనగర్, ఖమ్మము, మహబూబ్ నగర్, తర్వాత నల్గొండ, తర్వాత నిజామాబాదు, ఉమ్మడి అన్ని జిల్లాల నుంచి, హైదరాబాద్ నుంచి కూడా విద్యార్థులు జాయిన్ అవుతున్నారు. హాస్టల్ అనేది అశోక్రావు గారి యొక్క డ్రీము. అది చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ఎక్స్క్లూజివ్లీ ఉమెన్ క్యాంపస్. బస్సెస్ కూడా కనెక్టివిటీ విలేజెస్ నుంచి, పెరిఫెరీ ఆఫ్ హైదరాబాద్ నుంచి దాదాపుగా 40 నుంచి 50 బస్సులు కనెక్టివిటీ ఉంటుంది. క్వాలిటీ బస్సెస్, తర్వాత మంచి క్యాంటీను, మంచి లైబ్రరీ, మంచి ల్యాబ్స్, స్కిల్ఫుల్ టీచర్స్, తర్వాత మహిళా విద్యార్థులకు ఈ రోజులలో ఈ మహిళా సార్థకత అనే దాని యొక్క లక్ష్యంగా శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల స్థాపించబడ్డది. మహిళా సార్థకత అంటే మహిళలు వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యాలతో పాటు వాళ్ళు సమాజంలో కీలకంగా వ్యవహరించడానికి, తీర్చిదిద్దడానికి సరి అయినటువంటి ఒక ప్లేస్మెంట్ ట్రైనింగ్, సరి అయినటువంటి ఒక మానసిక వికాస ట్రైనింగ్ అనేది మా శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఇవ్వడం జరుగుతుంది.
ఈ రోజున మా కళాశాలలో చాలామంది విద్యార్థులు పోటీ పడుతున్నారు, చాలా ర్యాంక్ స్టూడెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు మా కళాశాల అనేది ప్లేస్మెంట్స్కు పుట్టినిల్లు. తర్వాత నాక్ అక్రిడిటేషన్ A++ 3.61 అనేది CGPA తోటి మొట్టమొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాల ఇండియా లెవెల్లో తెలుగు రాష్ట్రాలకు తలమానికము. అది శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ ఒకదానికే సాధ్యమైంది ఈ రోజు వరకు. శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క ముఖ్య ప్రామాణికము ప్లేస్మెంట్స్ అనేది ఇది పుట్టినిల్లు. ఇక్కడ విద్యార్థిని జాయిన్ కాగానే వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, కమ్యూనికేషను, వాళ్ళకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, తర్వాత లాంగ్వేజ్ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. మా దగ్గర టీచింగ్ ప్రొఫెసర్స్తో పాటు రీసెర్చ్ ప్రొఫెసర్స్, ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇచ్చే స్పెషల్ టీమ్ అనేది మనము మామూలుగా రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఈ రెగ్యులర్ JNTU కరికులంతో పాటు మేము అటానమస్ కళాశాల, శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, మా సొంత రెగ్యులేషను JNTU లైన్లోనే వాళ్ళ అప్రూవల్ తోటే కొంత 20% సిలబస్ అనేది యాడ్ చేసుకొని ఇండస్ట్రీ కరికులం అనేది ఆ ఇండస్ట్రీకి ఇన్స్టిట్యూషన్కి ఉండే గ్యాప్ అనేది లేకుండా వాళ్ళ వాల్యూ యాడెడ్ కోర్సెస్, తర్వాత ఎలెక్టివ్ కోర్సెస్, ఎమర్జింగ్ కోర్సెస్, ఈ రోజున ఏది చూసినా కూడా ట్రైనింగ్ అనేది విద్యార్థులకు పర్ఫెక్ట్గా ఫౌండేషన్ అనేది వేయడానికి మేము ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. స్ట్రాటజిక్ ప్లాన్ అనేది నేను యుఎస్లో ఉండే కొన్ని యూనివర్సిటీకి ఎక్స్పర్ట్స్ను చాలా యూనివర్సిటీలు తిరిగాను. స్టాన్ఫర్డ్, హార్వర్డ్, తర్వాత జార్జియా టెక్, తర్వాత ఇంపీరియల్ కాలేజ్ UK, చాలా కాలేజీలు తిరిగాను. వృత్తిపరంగా నేను ఎక్స్పర్ట్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ అండ్ కావడం వల్ల శ్రీదేవి కళాశాలలో ఉండే హెడ్స్, ప్రిన్సిపల్, మా మేనేజ్మెంట్ను రైట్ డైరెక్షన్లో ఎలా విద్య అనేది ఎమర్జింగ్ కోర్సెస్ అనేది AML, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే AIకి పుట్టినిల్లు అని హైదరాబాద్ ఈజ్ ఎమార్క్డ్ ఫర్ AI. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ అని, అలాగే శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అంటే ప్లేస్మెంట్స్తో పాటు మానసిక వికాసము, తర్వాత సాంకేతికంగా మంచి ప్రమాణాల విద్యను, తర్వాత లీడర్స్గా తయారు చేయడము, నేను చెప్పినట్టు ఆవిష్కర్తలుగా తయారు చేయడానికి వాళ్ళకు ప్లేస్మెంట్ ట్రైనింగ్, క్యారియర్ ప్లస్ ట్రైనింగ్ అనేది ప్రోగ్రామింగు, కోడింగు, పైథాను, తర్వాత ఈ హూప్స్, తర్వాత ఆల్గర్థమ్స్, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ ఫస్ట్ ఇయర్లో నేర్పించడం జరుగుతుంది. 2వ సంవత్సరం వచ్చే వరకు వాళ్ళకు డీప్ ట్రైనింగ్ అనేది ప్రోగ్రామింగు, కోడింగు. మేము మా సిలబస్లో కరికులంలో థియరీ ఇంటిగ్రేటెడ్ టు ల్యాబ్ ఒక ఆస్పెక్ట్స్ను, ఒక అసైన్మెంట్ మనం ఒక ప్రాబ్లం థియరీలో ఎక్స్ప్లెయిన్ చేసి ల్యాబ్లో దాన్ని కోడింగ్ ఎలా చేయాలి, ప్రోగ్రామింగ్ ఎలా చేయాలనేది వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ థియరీ టు ది ల్యాబ్లో థింకింగ్ లెవెల్స్ అనేటివి హయ్యర్ ఆర్డర్లో ఉంటవి. ఇప్పుడు మామూలుగా ఒక అసైన్మెంట్ ఇచ్చి మీరు చేయమనకుండా వాళ్ళకు దానికి సంబంధించిన రెఫరెన్స్ ఇచ్చి ఒక ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళని ఆ మోడల్లో తీర్చిదిద్దడానికి ఎక్కడ ఆగుతున్నారు స్టూడెంట్స్, ఎట్లా వాళ్ళకు ఆగిన దగ్గర ఎలా వాళ్ళను ముందుకు తీసుకెళ్ళాలి అనేది కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది టీచర్స్, ప్రతి ల్యాబ్లో 2 టీచర్స్ ఉండడం జరుగుతుంది. మా దగ్గర మంచి స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో మెయింటైన్ చేస్తూ ఉంటాము. ల్యాబులల్లో కూడా ఏ రోజు రూబ్రిక్ ఆ రోజు డెవలప్ చేయడం జరుగుతుంది, కోర్స్ ఫైల్స్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ క్యాప్ ద్వారా ఒక టీచరు ఏమి మాడ్యూల్ తీసుకున్నాడు, ఆ మాడ్యూల్కి సంబంధించిన అవుట్కమ్ ఏంది, విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరుగుతుంది. విద్యా ప్రమాణాలు అనేటి ముఖ్య లక్ష్యంగా శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల అనేది స్థాపించడం జరిగింది. అక్కడ ఎప్పుడూ కూడా మా మేనేజ్మెంటు లోకల్ గవర్నెన్స్ ఏమి అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా రోజు పొద్దున వస్తేనే మా చైర్మన్ గారు శ్రీ రాధాకిషన్ గారు, వారి ఫ్యామిలీ ఎప్పుడైనా కూడా ఫస్ట్ రాత్రి ఒక లాగ్ బుక్ చెక్ లిస్ట్ అనేది పెట్టుకుంటారు. ఎలా క్లాస్ వర్క్ ఎలా అవుతుంది, ఎవరెవరు వచ్చారు, ఎంత టీచర్ వచ్చారు, ఏ క్లాస్ రూమ్ నడుస్తుంది, ల్యాబ్లో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ల్యాబ్స్ అవుతున్నాయి, హాస్టల్లో ఏం జరుగుతుంది, మార్నింగ్ నుంచి అన్ని చెక్ లిస్ట్ అనేది పెట్టుకొని తర్వాత ఏ డిపార్ట్మెంట్లో ఎంత సిలబస్ కవరేజ్ అయింది, థియరీ ఎంత అయింది, ల్యాబ్ ఎంత అయింది, క్రెడిట్స్ ఏమున్నాయి,
జేఎన్టీయూ ఎగ్జామ్స్ ఏమున్నాయనేది ఆయన సూపర్ స్పెషలైజేషన్ డాక్టరు టీమ్స్ అనేది హెచ్ఓడీలకు మామూలుగా ఈ లెక్చరర్స్కు తర్వాత ప్రిన్సిపల్కు ఎవ్రీ టైము మానిటర్ చేస్తూ టైం టు టైం విద్యార్థులకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది థర్డ్ ఇయర్లో ప్రాజెక్ట్స్, తర్వాత మాక్ ఇంటర్వ్యూస్, తర్వాత రియల్ టైం హ్యాకథాన్స్, ఐడియాథాన్స్, తర్వాత కాంపిటీషన్స్. ఇప్పుడు మా దగ్గర హ్యాకథాన్స్లో మంచి ప్రైజులు స్టూడెంట్స్కు నేషనల్ లెవెల్లో ఏఐసిటి హ్యాకథాన్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వరుసగా మన భారత డిఫెన్స్ మినిస్టరు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు, మన హానరబుల్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఆనరబుల్ ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు మా విద్యార్థులకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్తో పాటు విద్యార్థులలో అకాడమిక్గా చాలా నైపుణ్యాలను అకాడమిక్గా స్కిల్స్గా మా విద్యార్థినులు మా జేఎన్టీయూ హైదరాబాద్ కింద ఎఫిలియేటెడ్ కాలేజెస్లో 8 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. పోయిన సంవత్సరం 2025లో ఒక విద్యార్థిని ఐటీ నుంచి ఓవరాల్ గోల్డ్ మెడల్ కూడా, అంటే అన్ని జేఎన్టీయూ కింద ఉన్న ఎఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలో టాపర్గా నిలడం జరిగింది. తర్వాత ఐటీ ప్రోగ్రామ్కు ఐటీ కోర్సుకు సంబంధించిన గోల్డ్ మెడల్ 2 గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. మన ఐటీ మినిస్టరు శ్రీధర్ బాబు గారు ఆ విద్యార్థిని సన్మానించడం జరిగింది. మేనేజ్మెంట్ కూడా ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగింది. ఫైనల్ ఇయర్లో రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ నుంచి ట్రైనింగు, వాళ్ళకు సంబంధించిన ఎమర్జింగ్ కోర్సులో ఉండేటువంటి ఈ సర్టిఫికేషన్ కోర్సెస్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, తర్వాత ఈ శాప్, తర్వాత పైథాను, C++ ప్రోగ్రామింగ్, అన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ అనేది ప్రతి విద్యార్థినికి దాదాపు మా దగ్గర ఉండే ప్లేస్మెంట్ అనేది 100% అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాదాపుగా 580 ప్లేస్మెంట్స్ అయినాయి. 94% ఆఫ్ ది ప్లేస్మెంట్స్ ఇంత రెసిషన్లో కూడా వీ కెడ్ ఏబుల్ టు గెట్. ప్రతి సంవత్సరము శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల 92, 93 ఇట్లా గత 5 సంవత్సరాల స్టాటిస్టిక్స్ తీసుకున్నా కూడా మంచి ప్యాకేజ్ తోటి, మంచి యావరేజ్ తోటి విద్యార్థులు ప్రతిభ చూపిస్తున్నారు. మా శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల యొక్క స్ట్రెంగ్త్ అనేది అల్యూమినీ కనెక్ట్, మంచి అల్యూమినీ, అంటే ర్యాంక్ స్టూడెంట్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. తర్వాత ఇంతకుముందు చదివి వెళ్ళిన విద్యార్థులు కూడా అంబాసిడర్గా పనిచేస్తున్నారు. అల్యూమినీ కనెక్ట్ అనేది సిలబస్ ఫ్రేమింగ్లో ఇండస్ట్రీ కనెక్టివిటీ అనేది మామూలుగా నైపుణ్యాలు అనేతో పాటు మేము మానసిక వికాసము, డాక్టర్స్ కాబట్టి హెల్త్, తర్వాత ఈ కౌన్సిలింగ్, మెంటరింగ్, తర్వాత స్పోర్ట్స్, గేమ్స్ అండ్ ఫెస్ట్స్, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఒక అకాడమిక్ క్యాలెండరు, ఒక స్ట్రాటజిక్ ప్లాన్ అనేది డిస్ట్రిబ్యూటెడ్గా, అంటే డే టు డే వర్క్ అనేది క్యాలెండర్ ప్రకారము వెళ్ళడం జరుగుతుంది. మానిటరింగ్ కూడా, సూపర్విజన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క ఆస్పెక్ట్స్లో కూడా నేను మా విద్యార్థినులు ఎవరైతే ఇంజనీరింగ్ ఇప్పుడు చేరాలనుకుంటున్నారో పేరెంట్స్ కూడా ఒకసారి శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, తర్వాత మా ప్రొఫెసర్లతోటి మీట్ అయ్యి, మా విద్యార్థులు చదివే వాళ్ళతో మీట్ అయ్యి, అక్కడ విద్యా బోధన అనేది, నైపుణ్యాల మీద శిక్షణ అనేది, మానసిక వికాసము, స్పోర్ట్స్, గేమ్స్, ఇండస్ట్రీ కనెక్టివిటీ, తర్వాత ఈ ఇంటర్న్షిప్ అనేది, ట్రైనింగ్ అనేది, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, సమ్మర్ ట్రైనింగ్, తర్వాత ఎంటర్ప్రీనర్షిప్, తర్వాత ఐడియేషను, తర్వాత కాంపిటీషన్స్లో వాళ్ళను ఎవ్రీ వీక్ స్టూడెంట్స్కు కాంపిటీషన్ అనేది పెట్టడం జరుగుతుంది. వాళ్ళ ప్రతిభను గుర్తించి ప్రతిభ ఆధారంగా అడ్వాన్స్డ్ ట్రైనింగ్ అనేది, రీసెర్చ్ అనేది, ప్రాజెక్ట్స్లో అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఇవ్వడము, మానిటర్ చేయడము, పబ్లికేషన్స్, స్టూడెంట్స్ ఫెస్ట్లో వాళ్ళకు పోటీతత్వం అనేది కలుగజేసి వాళ్ళను నిష్ఠాతులుగా తయారు చేయడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్నారు మా అధ్యాపకులు, మా హెచ్ఓడీలు, తర్వాత ప్రిన్సిపల్ గారు, మా మేనేజ్మెంటు. మామూలుగా ఈ సంపాదనే దృష్టితో తీస్తే ఎన్నో వ్యాపారాలు ఉన్నవి. వాటన్నిటిని కూడా వదిలేసి వారి నాన్నగారు స్థాపించినటువంటి ఒక కళాశాలకు ఇంకా హంగులు దిద్దుకుంటూ నాణ్యమైన విద్య అందించడంలో ప్రముఖంగా ముందుండాలనే తపన మా మేనేజ్మెంట్కు ఆల్వేస్. they are investing every 1 rupee they are getting from students pumping into the development of the institution.
ఓ రోజు ఈ కళాశాల అనేది మన నేషనల్ లెవెల్లో ఒక ప్రైడ్గా తీసుకురావాలనేది మా మేనేజ్మెంట్ యొక్క లక్ష్యము, మా అధ్యాపకుల యొక్క లక్ష్యము, మా విద్యార్థినుల యొక్క లక్ష్యము. ఇది మా కళాశాల యొక్క ఇది ట్రూ రియల్ ది ఆస్పెక్ట్స్. I request all of you, and safety, security, women's campus, reasonable the reachability, the hub of the Hyderabad city. So నేను కోరుచున్నది ఏంటంటే యాజ్ ఏ అడ్వైజర్ ఫర్ శ్రీదేవి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్ ఈస్ ద చాయిస్ ఫర్ ది మెరిట్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్. అన్ని రకాల విద్యార్థినులకు మా దగ్గర ప్రతిభ అనేది కనబరుచుకోవడానికి రకరకాలైనటువంటి ఒక స్మార్ట్ ట్రైనింగ్ అనేది, తర్వాత ఈ కంప్యూటర్ సైన్స్లో ఎమర్జింగ్ కోర్సెస్ మీద టాప్ ట్రైనింగ్స్ అనేవి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ నుంచి మేము తీసుకురావడం జరిగింది. ఎస్ సార్. అలాగే మీ కాలేజ్కి సంబంధించి అంటే మంచిగా చదివే విద్యార్థులకి ఏమన్నా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఫీజు రాయితీలు కానీ ఏమన్నా ఇస్తారా? యాక్చువల్గా మెరిట్ స్కాలర్షిప్స్ అనేటి స్టూడెంట్స్కు గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకు మొన్న 2025లో వచ్చిన విద్యార్థినికి 1,00,000 రూపాయలు మా మేనేజ్మెంటు ఇవ్వడం జరిగింది. ప్రోత్సాహము, వాళ్ళకు బుక్స్ ఇవ్వడము, వాళ్ళకు సంబంధించిన ఒక ఫెసిలిటీస్ క్రియేట్ చేయడము, వాళ్ళకు కొంత ఫీజు కట్టలేని విద్యార్థులకు మేనేజ్మెంటు వాళ్ళకు కొంత ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనేది కొంతవరకు వాళ్ళకు కన్సెషన్ ఇచ్చి విద్యార్థుల యొక్క ఆర్థిక స్తోమతను బట్టి మా మేనేజ్మెంట్ అనేది కొంత వెసులుబాటు అనేది వాళ్ళను తీర్చిదిద్దడంలో కొన్ని ఫెసిలిటీస్ అనేది క్రియేట్ చేస్తున్నాము. తర్వాత రకరకాల ఇప్పుడు మామూలుగా ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఇప్పుడు కాలేజీలు చాలా ఉన్నాయి, ఇది ఎమర్జింగ్ కోర్సెస్ మీద ఉన్నాయి. మేము మా విద్యార్థులకు వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళకు శిక్షణ అనేది వాళ్ళ యొక్క జీవితానికి ఒక మలుపు రావాలనే ఉద్దేశంగా మంచి ట్రైనింగ్, మంచి వాళ్ళను సమాజంలో ఒక కీలకమైన మహిళా శక్తిగా తయారు చేయడంలో వాళ్ళ విజయానికి ఉపయోగపడడానికి చాలా ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగినది. జేఎన్టీయూ కింద వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ నేషన్ లెవెల్, ఆల్సో వెరీ అప్రిషియేటెడ్ కాలేజెస్ బై అవర్ ఐటీ మినిస్టర్ అండ్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ సార్. నరేంద్ర గారు, మీరు చెప్పండి, మీ కాలేజ్కి సంబంధించి అకాడమిక్ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది? అలాగే ఒక స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ ఒక మంచి కాలేజ్ని ఎంచుకోవాలంటే మీరు ఏం సజెషన్ ఇస్తారు? మొదటిగా కాలేజ్ ఎకో సిస్టమ్ చూసుకుంటే త్రూఅవుట్ 4 year బీటెక్స్లో సో ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ గ్లోబల్ సర్టిఫికేషన్ లింక్ చేస్తామండి. ఆ లింక్ ఎందుకు చేస్తామంటే మా కాలేజ్కి ఇన్ఫోసిస్ స్ప్రింగ్ బోర్డు, తర్వాత సిస్కో, ఒరాకిల్, AWS, సో ఈ 4 కంపెనీస్న ఎంఓయూ ఉందండి. సో దీని ద్వారా ఈ స్టూడెంట్స్కి మ్యాపింగ్ ఒక్కొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసి సో డిగ్రీతో పాటు వాళ్ళకి ఈ గ్లోబల్ సర్టిఫికేషన్ కూడా అందజేయబడుతుంది. సో అది మా జనరల్గా. అదే కాకుండా ప్రాక్టికల్స్లో కూడా ఫస్ట్ వాళ్ళకి డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయకుండా సో ఫస్ట్ వాళ్ళకి లాజిక్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎలా అవుతుంది దాని లాజిక్ చెప్పి దానికి సంబంధించి నెక్స్ట్ అల్గార్థం తర్వాత నెక్స్ట్ కోడింగ్, థర్డ్ స్టెప్ కోడింగ్ వాళ్ళదే స్టూడెంట్స్ని చేయాలి లేదా మేము సపోర్ట్ చేస్తాం. సో ఆ విధంగా ఈ 3 level అనేది ప్రోగ్రామింగ్లో ప్రాక్టికల్ ఓరియంటెడ్ చూస్తే. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్కి మెదడుగా చెప్పాలంటే 5 pillars అంటే ఏ విధంగా ఆ కాలేజు మీరు మంచిగా నిర్ధారించుకోవాలంటే సో ఫస్ట్ అంటే అకాడమిక్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ట్రైనింగ్ ఎలా వస్తుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఇందాక సార్ చెప్పినప్పుడు మా దగ్గర అయితే ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ గివింగ్ ద ట్రైనింగ్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. సో అదేవిధంగా ఇంటర్న్షిప్స్ ఎలా ఉన్నాయి, ఇంటర్న్షిప్స్ ఇప్పుడు మీరు సెకండ్ ఇయర్ చూసుకుంటే ఈ రీసెంట్ సిలబస్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఉంటాయి సెకండ్ ఇయర్ నుంచే. సో అలా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, సో థర్డ్ ఇయర్లో మ్యాక్సిమం ఇంటర్న్షిప్స్, నెక్స్ట్ ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్. ఈ 8 ద్వారా సో ఆ కాలేజు మీరు మంచి కాలేజా లేదా ఈ 5 పారామీటర్స్ ఉన్నాయా లేదా నిర్ధారించుకోవచ్చు. కమింగ్ టు ద స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, పంచసూత్రాలు అంటారు, అంటే 5 కీ టిప్స్, 5 కీ స్కిల్స్. సో అవేమంటే ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, ఫస్ట్ వన్. నెక్స్ట్ అనాలిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్, తర్వాత ఇన్వెన్షన్ అండ్ ఇన్నోవేషన్, నెక్స్ట్ టెక్నికల్ కాంపిటెన్స్. ఈ 5 స్కిల్స్ ఆ స్టూడెంట్స్కి ఉంటే డెఫినెట్గా వాళ్ళ రెజ్యూమ్ స్ట్రాంగ్ బిల్డ్ అవుతుంది. అది ఈ 5 స్కిల్స్ ఎలా వస్తాయి, దానికి కోడింగ్,
కోడింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. అంటే గ్లోబల్గా కూడా మా స్టూడెంట్స్కి మేము అలా మోటివేట్ చేస్తామండి. గ్లోబల్గా సర్టిఫికేషన్స్, గ్లోబల్ సర్టిఫికేషన్స్ కాకుండా కూడా ఈ గ్లోబల్ కాంపిటీషన్స్ లైక్ కోడింగ్ కాంపిటీషన్స్ ఏవేవి ఉన్నాయంటే లీడ్ కోడ్, కోడ్ చెఫ్, కోడ్ ఫోర్సెస్, తర్వాత టీసీఎస్ కోడ్ విటా. సో వీళ్ళ ద్వారా మా స్టూడెంట్స్కి మేము కోచింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఇచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా వాళ్ళ చేసిన ప్రాజెక్ట్స్ కానీ వాళ్ళకి షోకేజ్ చేస్తాం. ఎలా అంటే గెట్హబ్ అండ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి హ్యాకథాన్స్. సో అమెజాన్ హ్యాకాథాన్ కానీ, ఫ్లిప్కార్ట్ హ్యాకథాన్ కానీ, స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ ఇందాక సార్ చెప్పినప్పుడు మా దగ్గర కంటిన్యూగా 3 times స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్వహించినది 3 prizes వచ్చాయండి. అదేవిధంగా ఫ్లిప్కార్ట్ హ్యాకథాన్. సో ఈ హ్యాకథాన్స్కి ఇట్లా స్టూడెంట్స్ పార్టిసిపేట్ అయితే డెఫినెట్గా వాళ్ళ రెజ్యూమ్స్ కానీ వాళ్ళ స్ట్రాంగ్ కంపల్సరీ వాళ్ళ కెరియర్ బిల్డ్ అవుతుందండి. ఆ విధంగా మేము స్టూడెంట్స్కి మోటివేట్ చేస్తామండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రవీంద్ర గారు అలాగే నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అకాడమిక్స్కి సంబంధించి మంచి డీటెయిల్స్ ఇచ్చారు. ఇది వాళ్ళ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 న్యూస్.